పవన్ కళ్యాణ్ గారు చేసే గొప్ప గొప్ప పనులని బయటికి చెప్పడం కూడా ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే కొంతమందికి ఆయన మీద చెప్తుంటే ఏదో రుద్దుతున్నారనో, ఆయన చేసేటువంటి పనులకి డబ్బా కొడుతున్నారనో అని అనుకుంటున్నారు. మరి మిగతా నాయకులు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ చేయలేదే. అద్భుతమైనటువంటి పనులని చెప్తున్నామంటే నిజంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు చేయనటువంటి కార్యక్రమాలకు కేవలం పవన్ కళ్యాణ్ గారే వచ్చేందుకు చేస్తున్నారు. కాస్తైన బుర్రతో ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. ఆయన చేసేటువంటి కార్యక్రమాలని మీరు పొగడాల్సిన అవసరం లేదు, తిట్టకుండా ఉంటే చాలు. ఇంత నీచంగా దిగజారిపోయి బతకాల్సినటువంటి పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది అంటే డబ్బు కోసం ఇలాంటి చేసేటువంటి మంచి కార్యక్రమాలని మనం దాచేస్తే ఆపేసేవి కాదు. దాని ఫలాలు ఎంతో గొప్ప అవకాశాలను కల్పిస్తుంది, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా తీసుకువెళ్తుంది. అలాంటి పనులని మనం ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండాలి. పేటీఎం కుక్కలు అంటారా, ఇంకొకళ్ళు అంటారా, వీళ్ళకి ఏంటంటే డబ్బు కోసమో మతం కోసమో కులం కోసమో వాళ్ళు చేసేటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి తెలియదని చెప్పాలి. ఎందుకంటే అవన్నీ దాటి వస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఏంటో ఎవరికి తెలియదని చెప్పాలి. వీళ్ళు ఆ చట్రంలోనే ఇరుక్కుపోయారు. డబ్బు కోసం కొంతమంది, నా కులం కోసం కొంతమంది, నా మతం కోసం కొంతమంది. వీళ్ళకి ఇవి తప్ప చేసేటువంటి పనులు కనిపించవు. అంటే చెప్తారు కదా, కొంతమందికి పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసేటువంటి మంచి వీళ్ళకి రుచించదు, కనపడదని చెప్పాలి. ఈరోజు ఆయన చేసినటువంటి గొప్ప పని, అద్భుతమైనటువంటి పని అని చెప్పి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక గుడెన్లో దానికి సంబంధించి మీకు చదివి వినిపిస్తా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండేటువంటి అనంతగిరి మండలంలో రోంపల్లి అనే ఒక గ్రామానికి సంబంధించి ఒక చిన్న గుడె ఉంది. మన దేశంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇప్పటి వరకు స్వతంత్రం అంటే ఏంటి, మనకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలే, అవే అందితే చాలు, అవే గొప్ప పనులని చెప్తున్నాం, అద్భుతాలని చెప్తున్నాం. ఎందుకు అంటే అలాంటి పనులు చేసేవాళ్ళు కూడా లేరు. అలాంటి పనులు చేయడానికి ఏ రాజకీయ నాయకుడికి మనసు రాలా, ఆలోచన కూడా రాలా. ఒక 17 మంది నివసించేటువంటి ఆ గుడానికి ఇప్పటి వరకు రోడ్డు కానీ ఇప్పటి వరకు కరెంటు కానీ ఇవ్వలేదు, వాటర్ సదుపాయం ఇవ్వలేదంటే అది ఎవరి తప్పు? వాళ్ళ మనుషులు కాదా? బటన్ నొక్కి 10,000 వాళ్ళకి వేసేస్తే సరిపోయిందా? ఆలోచించండి. ఈరోజు ఆ 17 ఇళ్ల కోసం 9.6 కిలోమీటర్ల మేర పవర్ లైన్ని తీసుకువెళ్ళి ఆ 17 ఇళ్లల్లో వెలుగులిచ్చి, ఆ కరెంటు పోతే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి సోలార్ ప్యానెల్స్ను కూడా అక్కడ అమర్చి సపరేట్గా మళ్ళీ వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే పవర్ బోర్డులు కావచ్చు, లేదంటే లైట్లు కావచ్చు, బల్బులు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారేమో, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవు అని చెప్పి అవి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి ఆ 17 ఏళ్ళకి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాను ఆయన ఇచ్చి వచ్చారంటే ఎవడయ్యా ఈ రోజుల్లో చేసేది? ఎవడయ్యా అలాంటి వాడిని చేసిన వాడిని ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల గురించి వదిలేద్దాం. మీరు డబ్బా కొట్టే, మీరు పేటీఎం తీసుకుని డబ్బులు తీసుకుని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి ఎవడైనా సరే ఒక్కడిని చూపించండి. అక్కడ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ గెలిచింది. అరకు పాడేరు ఏరియాలో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఉన్నారు. మరి ఏ నాయకుడు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఒక్కడ కూడా ఆ గుడానికి సంబంధించినటువంటి గిరిజన నాయకులు కూడా చాలామంది ఉన్నారే, మంత్రులు అయ్యారే, ఎమ్మెల్యేలు అయ్యారే, ఎంపీలు అయ్యారే. కానీ ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు తిరిగినటువంటి గిరిజనుల బిడ్డల కోసం ఒక రోడ్డు వేయించాలనే ఆలోచన రాలా, వాళ్ళలో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలనే ఆలోచన రాలా. ఎందుకంటే 15 కుటుంబాలే ఉన్నాయి, వాళ్ళ పోతే మనకేంటిలే, వాళ్ళ కోసం 10,000 పడేద్దాం పథకం. కావాల్సింది ఇవ్వాల్సింది 10,000 పథకం కాదు, వాళ్ళకి రోడ్డు వేసి వాళ్ళకి కరెంట్ ఇస్తే చదువుకుని గొప్ప అవకాశాలు వచ్చి మన దేశానికి, మన సమాజానికి, వాళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశం వస్తుంది. అంటే 10,000 పడేస్తే 10 రోజులు తింటారు, కానీ వాళ్ళకి కరెంట్ ఇస్తే, రోడ్డు వేస్తే, వాటర్ ఇస్తే, ఇది ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఈ దేశంలో లేరనే చెప్పాలి. అందుకని ఇప్పటి వరకు వాళ్ళకి రోడ్డు లేదనే చెప్పాలి. అది పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒక్క 17 ఇళ్ళే కదా అని ఆయన వదిలేలా. దాంట్లో ఎంతో గొప్పగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది పక్కన పెడితే, వాళ్ళకి 10,000 ఇవ్వటం, 20,000 ఇవ్వటం కాదు, 2-3 మహా అయితే 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి పథకాలు అవుతాయేమో. ఆ పథకాలకు సంబంధించి ఒకటేసారి వాళ్ళకి ఇస్తే, ఆ రోడ్లు వస్తే వాళ్ళు చదువుకుని ఎంతో ప్రయోజకులు అవుతారు, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారు, సమాజానికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు, ప్రపంచానికి ఉపయోగపడతారు.
అంతేగాని 10,000 వేసాం కదా, డబ్బా బటన్ నొక్కేసాం కదా అంటే నిన్ను నొక్కి ఇంట్లో కూర్చోబెడతారు అంతే. అలాంటి నాయకుడు వస్తే తప్ప ఈ విలువ తెలియలా. చిన్న చిన్న పనులే, కానీ ఆ చిన్న చిన్న పనులు చేయడానికి మనసు రావాలి చూసారా, అదే ఆ మనసున్న మనిషి వస్తే పవన్ కళ్యాణ్ ఉంటాడని చెప్పాలి. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడు. ఏం తెలుసురా మీకు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన కాలి గోటికి కూడా మీరు పనిచేయనటువంటి వ్యక్తులు ఆయన గురించి మాట్లాడే స్థాయికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎవడో రుద్దుతున్నారు అంట. పనికి మాలిన వెధవ, కళ్ళు తెరిచి చూడు, ప్రశ్నించడం కాదు నీ బతుకు. నీ బతుకేంటి అంటే డబ్బులు తీసుకుని ప్యాకేజీకి సంబంధించి 12 లక్షలు తీసుకుని ఏడ్చావు కదా, ఆ ప్యాకేజీ గురించి నువ్వు మాట్లాడే మాటలకి ఏడు. ప్రజలకి, ఇలాంటి గిరిజనుల బిడ్డలకి మంచి జరుగుతుంటే ఒక్క విషయం చెప్పవే, దానికి నోరు రాదా, పడిపోయిందా, కోసిపాడేశారా నాలుక ఏమన్నా నీది? ఆలోచించు. బ్రతకటం అంటే ఏదో ఒక రకంగా బతకటం కాదు. పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులని నువ్వు చూపించకపోయినా పర్లా, కానీ చెడుగా ప్రచారం చేయకు. అర్థమైందా? ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నందుకు గర్వపడాలి. ఇలాంటివి చిన్నవి అయినా సరే చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇతర నాయకుల్లో చలనం కలిగిస్తున్నారంటే, మనసుతో ఆలోచించగలుగుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి చేసేటువంటి గొప్ప పనులు. ఇది ఒకటే కాదు, చాలా చేశారు, ఇంకా చాలా చేస్తారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే అయితేనే మొన్న ఎవరో మాట్లాడారు, ఆయన సినిమాల్లో స్టార్ కదా, ఆయనకి ఏం తెలుసు అంటే ఇది తెలుసు ఆయనకి. జడా శ్రవణ్ గారు, ఆయన పేరు మరి చెప్పి మరీ చెప్తున్నా, ఆయన ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకున్నాడని చూడటం కాదు సార్, ఎంత గొప్ప పని చేశారో చెప్పండి, చూపించండి, ఇది చూడండి, కళ్ళు తెరిచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకున్నాడా, ఫ్యాంట్ పైకి పెట్టాడా, ఆయన 10th క్లాస్ చదివాడా కాదు, ఇప్పటి వరకు డిగ్రీలు చదివి ఎంతెంతో గొప్పగా ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి ఎందుకు చేయలేకపోయారే? గిరిజనులకు ఇలాంటి ఒక రోడ్డు ఎందుకు వేయలేకపోయారే అని ఆలోచించండి. అంతేకాని పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తే ప్రజలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు.